అందరికీ నమస్కారం. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఆ సమ్మక సారక దివెన వల్ల, ముక్కోటి దేవతల దివెన వల్ల ఈ జూన్ నెల ఎలా ఉందో మీ జాతకం చిలకమ్మ ద్వారా అడిగితే ఎలా వస్తుందో 12 రాశుల మీద చూడమ్మా. మిథున రాశి జూన్ నెల ఎట్లా ఉంది? మిథున రాశి వాళ్ళ జాతకం చూడు. అనుకున్న పనులు సవ్యంగా రావాలి, నమ్ముకున్న పనులు సవ్యంగా రావాలి. జూన్ నెల మిథున రాశి వాళ్ళ జాతకం చూడు. జూన్ నెల మిథున రాశి వాళ్ళ జాతకంలో ఎలాగున్నదంటే కానీ ఎక్కడ పోయినా కానీ బరాబర్ ఢమ బోలశంకర్ ఇది ఎట్లా ఉంటుందో బాంబ అట్లా ఉంటుంది వాళ్ళది. అది చేస్తా ఇది చేస్తా వాడిని కొడతా ఇన్ని కొడతా కానీ ఎవరిని మాత్రం కొట్టారు. దిల్దార్ మనిషి చెప్పేవాళ్ళు కానీ బోలశంకర్ లాగా మళ్ళీ ఏ పని ఉన్నా కానీ అవసరానికి ముంగట వస్తారు, ఆదుకుంటారు. కానీ ఏది ఉన్నా కానీ బరాబర్ మనసు గొప్పది, ఆలోచన గొప్పది వాళ్ళది. కావాలంటే పని కష్టపడేలా చేస్తారు, వద్దనుకుంటే 10 మంది వచ్చి ఒప్పించిన కూడా పని మాత్రం చేయరు. ఇంకా స్త్రీ వాళ్ళ జాతకంలో వస్తే ఎలా ఉన్నదంటే కానీ ఎక్కడ పోయినా ఈ జూన్ నెలల పాట ఇంట్లో మాత్రం బరాబర్ అర్హత లేక చేతుల్లో డబ్బు లేక ఇలవెళ్ళాడతావు. కానీ సంపాదన వచ్చినట్టే వస్తుంది, మళ్ళీ వెంటపడిపోతుంది. కానీ ఎవరితో ఏం చెప్పాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, మెంగలేక కక్కలేక అన్నట్టు ఉంటుంది వాళ్ళ పరిస్థితి. కానీ మనకన్నా చిన్నగా ఉన్న వాళ్ళు ముందుకు సాగుతున్నారు, మనకన్నా పడ్డ వాళ్ళు మంచి బతుకుతున్నారని అని వాళ్ళు ఎంతో బాధపడతారు, ఎంతో అవమానం మనసులో మింగుతారు. ఆ అవమానంకి వెళ్ళి ఆ చుక్కులోకి వెళ్ళి వాళ్ళు మాటలు ఎదుర్కొని ముందుకు సాగుతారు. కొత్తగా జంటగా పెళ్ళైన వాళ్ళు దీంట్లో పౌరుషాలు చాలా ఉంటాయి, నీది నాది అని ఉండదు. కానీ ఈ రాశి ఉన్నవాళ్ళు భార్య కానీ భర్త కానీ ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్క మాటల ప్రతి ఒక్క ధ్యానంలో గుణంలో కూడా కలిసిమెలిసి పనిచేస్తారు, ఓపికతోటి ముందుకు పని కొనసాగుతారు. ఇంకా అనుకున్నట్టు అవుతుందా కాదా, ఇంకా చేసేది కొత్త సంసార విషయంలో, ఇంకా అంటే కొత్త సంసార విషయంలో ముందుకు ఎలా సాగుతుందన్న ఆలోచనలు పెడతారు ఎక్కువ. కానీ ఇప్పుడు సంతానంలో విషయంలో లేని వాళ్ళు కొంత తమ జలవనామంకి వెళ్ళి అయ్యగారి దగ్గర వెళ్ళి తమను అడిగితే తమరి పరిష్కారం కూడా దొరుకుతుంది. కానీ బరాబర్ ఇంట్లో పిల్ల పాపల గురించి బాధపడుతున్న వాళ్ళు, ఇంట్లో కొంచెం ఇంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు బరాబర్ 5 వారాలు తమ కులాదేవునికి అంటే నమ్మే దేవునికి 5 వారాలు మరి ఏ దేవుడికి ఏ వారం ఉంటుందో ఆ దేవునికి 5 వారాలు అగరబత్తులు ముట్టించి తర్వాత ఇష్టమైన దేవుని దగ్గరికి వెళ్ళి లాస్ట్ వారం మీ చేయించి కొబ్బరికాయ పలగొట్టండి. భార్య భర్తల్లో కానీ తల్లిదండ్రులతోటి తమ తోడ పుట్టిన వాళ్ళతోటి తమ చేసే పనితోటి తమ ఉద్యోగం గురించి తమ చదువు వల్ల విద్య వల్ల తమ జాబ్ గురించి విదేశాల్లో ఉంటున్న వాళ్ళ గురించి ఇలాగ అందరికీ కలిసి వస్తుంది, అందరికీ మంచిగా ఉంటుంది. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక పూజ పాటిస్తే ఇంటికి అందుకే ఎవరు ఈ మొత్తం చెందిన వాళ్ళని సరే ఈ 5 రోజులు పూజ మీరు 5 వారాలు వారం 5 వారాలు పెడితే 30 రోజుల్లో మీకు పూజ పూర్తి అయిపోతుంది. మీ మీద దోషం లేకుండా మీ జీవితం కూడా మంచి కొనసాగుతుంది. అందరికీ నమస్కారం.